వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 27వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ కుంభరాశి వారికి రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. కనుక వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ఈ కుంభరాశి వారికి గత 4 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి శని ప్రభావం అనేది ఉంది. కాబట్టి ఇకపోతే చివరి దశలోకి ఎలాంటి శని ప్రభావం అనేది వచ్చింది. ఎలాంటి శని అంటే, శని అనగానే చాలామంది కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. ఎన్నో కష్టాలు ఈ 4 సంవత్సరాలలో కష్టాలు ఫేస్ చేసిన వాళ్ళు, సుఖాలని అనుభవించిన వారు కూడా అయితే ఈ కుంభరాశిలో వారైతే ఉన్నారు. కాబట్టి సుఖాలని అనుభవించిన వారు కూడా ఉన్నారు. జీవితంలో పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. జీవితంలో బాగా ఎదిగిన, బాగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ యొక్క కుంభరాశి వారిలో. జీవితంలో లాంగ్ సంతోషంగా బతికేంత డబ్బును పొదుపు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక, ఇప్పటి వరకు గత 4 సంవత్సరాలు గతం గతః కదా అని 4 సంవత్సరాలు జరిగినవి ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి. ఇక కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు, సమస్యల్లో చిక్కుకున్నారు, ఇలాంటివన్నీ కూడా మీరు ఫేస్ చేసుకుంటూ కష్టాలను కూడా అనుభవించారు. కానీ ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే మీకు మీ యొక్క కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తీరిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఏలాంటి శని ఆల్రెడీ మనకు అంటే ఈ కుంభరాశిలో శని ఉన్నాడంట మాట. అంటే ఇప్పుడు చివరి దశ అనేది 3వ దశలో అనేది మనం వచ్చాం కదా. అయితే ఈ శని 3వ దశలో మన రాశిలో కుంభరాశిలో ఉండటం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. శని వెళ్తూ వెళ్తూ చాలా మంచి చేస్తూ వెళ్తారు. చాలామందికి శని దేవుడు అని తిట్టుకుంటూ ఉంటారు. కానీ అసలు చాలామంది కూడా అబ్బా మాకు ఏలాంటి శని పట్టి పీడుస్తుంది, ఇక మా జీవితంలో అంతా కూడా నరకమైపోతుంది, కష్టాలు సమస్యలు పడలేకపోతున్నాం అని చెప్పి చాలామంది కూడా అంటూ ఉంటారు. మనం వింటూ ఉంటాం. కానీ శని దేవుడు కూడా ఒక మంచి దేవుడు అని చెప్పేసి చాలామంది గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఇలా చెప్తున్నామంటే, శని దేవుడు తప్పు చేసేవారిని శిక్షిస్తాడు, పాపం చేసే వాళ్ళని కలలో కూడా పాపం చేయకూడదు. ఈ పాయింట్ అనేది అండర్లైన్ చేసుకోండి. కలలో కూడా పాపం చేయకూడదు, మంచి చేయాలి, దాన ధర్మాలు చేయాలి, న్యాయం చేయాలి, అన్యాయం చేయకూడదు. ఇలా ఎదుటి వారి కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం అనేది చేయాలి. కాబట్టి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మనకు శనిదేవుడు ఖచ్చితంగా మనకు ఇస్తాడు. కాబట్టి మనకు తోచిన సహాయం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. శనిదేవుడు మనకి ఎప్పుడు కూడా ఈ కుంభరాశిలో ఉన్నప్పటికీ కూడా సపోర్ట్గా ఉంటారన్నమాట. కనుక శనిదేవుడు 3వ దశలో వెళ్తూ మిమ్మల్ని ఒక స్టేజ్కి లేపి వెళ్తారు. అంటే ఒక మంచి స్థాయికి, గొప్ప స్థాయికి తీసుకొని అయితే వెళ్తారని చెప్పుకోవచ్చు. మనిషి అన్న తర్వాత కాస్తో కూస్తో కుళ్ళు ఉంటుంది, స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది. ఇవన్నీ కూడా కామన్. కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి అనే పాయింట్ని కూడా చేర్చాలి. మీరు ఆల్రెడీ ఈ కుంభరాశి వారు అసలు మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చాలా మంచివారు. ఎదుటి వారి కష్టాల్లో ఉంటే ఈజీగా వారికి వెంటనే వారికి తోచిన సహాయం అనేది చేస్తూ ఉంటారని మనకు తెలిసే. కనుక వీరు మన గురించి మనం ఆలోచించుకుంటూ మనకు ఎటువంటి నష్టం కలగకుండా వారికి సహాయం చేసుకోవచ్చు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ కుంభరాశి వారు అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే వీరికి న్యాయబద్ధకమైన లక్షణాలను కలిగి ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారికి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసే మంచి తత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు. పెద్దల పట్ల చాలా గౌరవ మర్యాదలు ఇస్తూ పుచ్చుకుంటూ ఉంటారు. అలాగే రాశివారికి అందరికీ ఆకర్షితులు కూడా అవుతూ ఉంటారు. అంత మంచి వ్యక్తులు అని మనమైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారు కష్టజీవులు. ఏదైనా కానీ ఒక పని మనం
కుంభరాశి వాళ్ళకి అప్పజెప్తే గనుక దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసేంతవరకు విడిచిపెట్టరు. అంత కష్టపడిన వాళ్ళు. కాకపోతే ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు కూడా కష్టపడాలి. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది శనిదేవుడు తప్పకుండా చూపిస్తాడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకొని మీరు చేస్తున్న పని పట్ల కాస్తంత శ్రద్ధ చూపించండి. ఎందుకంటే ఈ సోమరితనం, బద్ధకం, రేపు చేద్దాం అనే మాట ఇవన్నీ కూడా మీరు ఒకరి లైఫ్‌లో వస్తూనే ఉంటాయి. ఒకలాగా స్పెషల్‌గా అనిపించడం కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మీరు దాటుకొని, అధిగమించుకొని మనల్ని మనం చూసుకుంటూ, మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఒక గొప్ప అడుగైతే ముందుకు వెయ్యాలి. ఇక ఈ విధంగా వేస్తే తప్పకుండా ఈ యొక్క కుంభరాశి వారు గొప్ప స్టేజ్‌లో అయితే ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేశం అయితే లేదు. కష్టపడి అంటే ఏదైనా కూడా చెయ్యకుండా అదొందు కదా! ఏదైనా కష్టపడితేనే కదా మనకి ఏదైనా దక్కుతుంది. ఏ కష్టం అనేది తెలుసుకోండి. ఆ కష్టంలో కూడా ఈ ఒక్క కుంభరాశి వారు ముందే ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుండే చాలా కష్టం విలువ, డబ్బు విలువ వీరికైతే బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ బరువు బాధ్యతలు చిన్న వయసు నుండే వీరి నెత్తిని మీద వేసుకొని అయితే వీరి అయితే మోసారని చెప్పుకోవచ్చు. అందుకే వీరికి కష్టం విలువ ఎలా ఉంటుందో ఇలాగైతే పూర్తి అవగాహన అనేది వీరికైతే ఉంటుంది. కాబట్టి కుటుంబంలోని చాలా మంచి స్టేజ్‌లో ఉంచాలి. వారిని ఏ కష్టం కలగకుండా, ఏ నష్టం రాకుండా అయితే చూడాలనైతే వీరైతే ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకొని రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడు కష్టాన్ని నమ్ముకుంటూ కష్టం పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారికి గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగరీత్యా, వ్యాపారం రీత్యా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికి కూడా వీరందరికీ కూడా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఆర్థిక లాభాలనేవి చాలా అద్భుతంగా రాబోతూ ఉన్నాయి. ఒక గొప్ప స్థాయి అనేది మీకు జరగబోతుంది, అంటే రాబోతుంది. మీరు చేసే పనుల వల్ల ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇక మొదటి శుభవార్త ఎందుకంటే చేసే పనుల్లో వృద్ధి అనేది అంత తేలిగ్గా ఎవరికి రాదు. కాకపోతే ఈ రాశి వారికి జీవులు కాబట్టి రాశి వారికి చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మీరు వినబోయే మొదటి శుభవార్త ఏంటంటే మీ ఆదాయం రెట్టింపు అనేది అవుతుంది. అంటే మీరు ఊహించని విధంగా అయితే ఆ రెట్టింపు అనేది ఆదాయం పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైతే ఆ కష్టాన్ని నమ్ముకున్నారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఇలాంటి ఒక శుభవార్త మీ ఆదాయం రెట్టింపు కావడం అనేది జరుగుతుంది. ఇలా ఆదాయం రెట్టింపు కావడానికైతే ఖచ్చితంగా మీరు చాలా అయితే సంతోషిస్తారు. ఇక ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్న కష్టాన్ని పై అధికారాలు మిమ్మల్ని మెచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పటి నుంచో ఏదైనా ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నా, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నట్లయితే కనుక, లేదా మీరు ఎప్పటి నుంచో ఏదైనా కొత్త పెట్టుబడులు స్టార్ట్ చేయాలి, లేదా పార్ట్నర్షిప్ చేయాలి అనుకున్నట్లయితే కనుక ఇలాంటివన్నీ సక్సెస్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే మీకు డబ్బులు సరిపడక అవి అక్కడనే ఆగిపోయినట్లయితే కనుక ఆ డబ్బులు అనేవి మీ చేతికి అందడం, లేదా ఎవరైనా సహాయం చేయడం ఇలాంటివైతే ఖచ్చితంగా జరుగుతాయి. ఈ సహాయం చేయడం లేదా ఎవరైనా ఇవ్వడం ఇలాంటి జరగడం వల్ల మీకు ఇలాంటి ఒక శుభవార్త రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక పెట్టుబడులు పెట్టడానికైతే ముందడుగు వేస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారికి ఈ రోజున అయితే 2 అతిపెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. మీరు ఊహించని విధంగా అయితే రాబోతున్నాయి. మీ ఆదాయం రెట్టింపు కావడం, అలాగే మీ వ్యాపారస్తులకి మంచి లాభాలు రావటం, అలాగే ఉద్యోగ ప్రమోషన్లు రావటం ఇలాంటివనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారికి మీరు ఊహించని విధంగా అయితే అద్భుతమైన ఫలితాలైతే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ కుంభరాశి వారికి 100% మాత్రం ఈ రోజున అయితే ఇలాంటి 2 శుభవార్తలు అయితే ఖచ్చితంగా అయితే వినబోతున్నారని